అమరావతిపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. రాజధాని పనులు వేగవంతం చేయాలని నిర్ణయించింది. కేంద్రానికి సీఎం చంద్రబాబు తాజా ప్రతిపాదనలు అందించారు. కేంద్రం నుండి సానుకూలత వ్యక్తమవుతోంది. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదించే వేళ ఏపీకి కీలక సమాచారం అందుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అమరావతి కోసం ప్రతిపాదించిన ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకు కేటాయింపులు చేయనున్నట్లు సమాచారం. దీంతో సిఆర్డీఏ కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అమరావతి కేంద్రంగా సిఆర్డీఏ కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. రాజధానిలోకి ప్రవేశించడానికి గ్రాండ్ ఎంట్రన్స్ గా ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్డుకు సమాంతరంగా మరో 2 రోడ్లను కూడా ఇదే స్థాయిలో అభివృద్ధి చేసి 16వ నెంబర్ జాతీయ రహదారికి అనుసంధానం చేయాలని సిఆర్డీఏ అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రణాళికలు శరవేగంగా సిద్ధం చేస్తున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డుకు సమాంతరంగా ఉండే ఈ11, ఈ13 రోడ్లను కూడా జాతీయ రహదారికి అనుసంధానం చేయనున్నారు. ఈ 2 రోడ్లను అమరావతిలో వెంకటపాలెం వరకు నిర్మించారు. వీటిని విస్తరించి జాతీయ రహదారికి కలుపుతారు. సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా వెంకటపాలెం దగ్గర వరకు వచ్చి ఆగింది. ఇక్కడ నుండి మణిపాల్ హాస్పిటల్ పక్క నుండి కనకదుర్గ వారధి దిగువన NH16 కు కలపాల్సి ఉంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి రాజధానిపై దృష్టి సారించింది. ఉండవల్లి మండలంలోని పెనుమాక దగ్గర నుండి జాతీయ రహదారి వరకు 3 కిలోమీటర్ల మేర 30 ఎకరాల వరకు భూములు అవసరం ఏర్పడింది. సమీకరణ కింద రైతులు ఇస్తే తీసుకోవడానికి సిఆర్డీఏ సిద్ధంగా ఉంది. ఒకవేళ పూలింగ్ కింద సాధ్యం కాకపోతే భూసేకరణ చేసైనా ముందుకు వెళ్లాలని భావిస్తోంది. త్వరలో సీడ్ యాక్సెస్ రోడ్ బ్యాలెన్స్ పనులకు అడుగులు పడతాయనుకున్న దశలో సిఆర్డీఏ దానితో పాటు ఈ11, ఈ13 రోడ్లను కూడా NH16 అనుసంధానించాలని నిర్ణయించారు. ఇప్పటికే అమరావతి ORR కు అనేక జాతీయ రహదారులు అనుసంధానమవుతున్నాయి. NH16, NH65, NH30, NH216, NH216H ఇలా ఎన్నో రోడ్లు ఇందులో ఉన్నాయి. అన్నిటికంటే ప్రధానమైన నాగపూర్ విజయవాడ ఎకనామిక్ కారిడార్, బెంగళూరు విజయవాడ ఎకనామిక్ కారిడార్లు అనుసంధానం కానున్నాయి. దీని కారణంగా రాజధానికి విస్తృతమైన రోడ్డు నెట్వర్క్ తో గేమ్ చేంజర్ కానుంది.